సిటీలో నాకు పెద్ద పెద్ద బిల్డింగులు, పల్లెటూరులో నాకు పచ్చని పొలాల్లో ఉండడం సహజం అనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే నేనైతే నెల్లూరు నుంచి 20 కిలోమీటర్స్ అవతల ఉన్న ఎల్లాయిపాలెం అనే ఊరికైతే వచ్చేసాను. అసలు పల్లెటూరు అంటేనే పచ్చదనం, ప్రశాంతత, కుటుంబం కలయిక అనమాట. ఎవరు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా కానీ ఏదైనా పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, పండగ అయినా అందరూ వచ్చి ఒకే దగ్గర ఉంటారు. చాలా అంటే చాలా సరదాగా టైం పాస్ అయిపోద్ది. ఇంకపోతే నేను వచ్చిన రీజన్ ఏంటంటే మా మామయ్య ప్రతి సంవత్సరం వాళ్ళ గ్రామ దేవతకి పెట్టుకుంటారనమాట. పొట్టేళ్లు, కోళ్లు బలిస్తారు. దానికైతే నన్ను ఇన్వైట్ చేస్తే మేము కూడా వచ్చేసాం అనమాట ఫ్యామిలీతో. ఇది మా ఒక్క మామయ్య ఇంట్లోనే చేసేది కాదనమాట. ఊరు చేసేసుకుంటారు. అందరూ ఊరు బయట ఉన్న పొలాల్లోకి వచ్చేసి టెంట్లు వేసి ఇలా కింద పట్లేసి అందరూ కూర్చొని వంటలు చేసుకుంటారు అనమాట. కోళ్లు పొట్టేలు కోసేసి. ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటే చాలా ఫన్నీగా ఉంటాయి కదా. అందరం ఒక దగ్గర చేరి అందరం పనులు చేసుకుంటూ, కామెడీ చేసుకుంటూ, నవ్వుకుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేసేసేయండి. మా వాళ్ళు అయితే నేను వీడియో తీస్తుంటే వింతగా చూస్తానమాట. ఏందబ్బా వీడు ప్రతిదీ వీడియో తీసేసుకుంటున్నాడు అని చెప్పి. ఇంకపోతే వంటలు చేయడం అయితే అయిపోయాయి అనమాట. మాకైతే మటన్ బిర్యానీ చేసి పెట్టేశారు. ఫస్ట్ అవి అమ్మవారికి పెట్టి తర్వాత మాకైతే పెట్టారనమాట. మన గురించి తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్ళినా మనకు జరగాల్సిన న్యాయం అయితే జరుగుతుంది అనమాట. నాకైతే ఫుల్గా మటన్ బిర్యానీ పెట్టేశారు, కుమ్మేశాను. మా బావ అయితే చెట్టెక్కాడు అనమాట, ఎందుకో తెలియదు. కానీ దిగాల్సింటే మాత్రం కష్టపడుతున్నాడు, దిగలేకపోతున్నాడు అసలు. నేను చెప్పాను కదా ఇదంతా ఊరు బయట చేస్తారని చెప్పి. ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే మామయ్య ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎప్పటి నుంచో వస్తున్న పాతకాల పద్ధతులు, నియమాలు, నిబంధనలు పాటించాలంటే ఇలాంటి పల్లెటూరులోనే సాధ్యమవుతాయి. ఒక ఆంటీకి అయితే అమ్మవారు పూనేసింది అనమాట. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఆవిడ చూస్తుంటే చాలా భయం వేసిపోయింది నాకు. ఇలా అమ్మవారు ఎవరికో ఒకరికి ప్రతిసారి పూని ఆమెకి జరిగే సేవలు ఏవైనా లోటుపాట్లు ఉన్నాయని చెప్తుంటదంట. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఆమె అయితే డాన్స్ కూడా వేసింది అనమాట తప్పెట్లకి. అది మా సంగతి. మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా, బాయ్.